నిజమైన సంతోషం ఎందులో ఉంది? 85 ఏళ్ల పరిశోధన చెప్పిన అసలు సత్యం. ఒకసారి మీ మనసుని మీరు ఇలా ప్రశ్నించుకోండి. నిజంగా నేను సంతోషంగా ఉన్నానా? అన్నీ ఉన్నా ఏదో తెలియని వెలితి ఎందుకు అనిపిస్తోంది? మనలో చాలా మంది ఇలా అనుకుంటూ ఉంటాం కదా! ఇంకా కొంచెం డబ్బు సంపాదించాక సంతోషంగా జీవిస్తాను. పిల్లలు సెటిల్ అయ్యాక హ్యాపీగా ఉంటాను. ఈ బాధ్యతలు అన్నీ పూర్తి అయ్యాక అప్పుడు నా జీవితం స్టార్ట్ అవుతుంది అని. కానీ అది నిజమా? సాధ్యమేనా? ఈ ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవటానికే హార్వర్డ్ యూనివర్సిటీ 85 ఏళ్ల పాటు పరిశోధన చేసి మన జీవితాన్ని మార్చేసే ఒక నిజాన్ని బయటపెట్టింది. ఈ వీడియోలో మీరు అసలు సంతోషం అంటే ఏంటో, నా జీవితంలో ఏం మిస్ అవుతున్నానో స్పష్టంగా తెలుసుకుంటారు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలపండి. మనిషి నిజంగా దేనికోసం బ్రతుకుతున్నాడు? మనిషి పుట్టిన దగ్గర నుండి చనిపోయేంత వరకు ఒకే ఒక దాని కోసం పరుగులు తీస్తూ ఉంటాడు. అదే సంతోషం. కానీ మనం ఆ సంతోషాన్ని ఎందులో వెతుకుతున్నాం? డబ్బులో, పేరులో, కీర్తిలో, హోదాలో, ఇతరుల రికగ్నైజేషన్‌లో. ఇవన్నీ వచ్చాక కూడా మనం సంతోషంగా ఉంటున్నామా? లేదు. ఇక్కడే హార్వర్డ్ యూనివర్సిటీ ఒక షాక్ ఇచ్చింది. అదే 85 ఏళ్ల పాటు జరిగిన పరిశోధన. 1938లో హార్వర్డ్ యూనివర్సిటీ ఒక పరిశోధన మొదలుపెట్టింది. ఇందులో 724 మంది పురుషులు, హార్వర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కొంతమంది బోస్టన్‌లోని పేద కుటుంబాల వారు వాళ్ళ జీవితాన్ని 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 85 సంవత్సరాల పాటు అబ్జర్వ్ చేశారు. వారి పెళ్లిళ్ళు, పిల్లలతో సంబంధాలు, ఉద్యోగాలు, డబ్బు, ఆరోగ్యం, ఒంటరితనం, వృద్ధాప్యం. ఇప్పుడు వారి పిల్లలు, మనవలతో కలిపి 1300 మంది పైగా ఈ స్టడీ ఇంకా కొనసాగుతూనే ఉంది. అసలు ఆశ్చర్యకరమైన నిజం ఏంటి అంటే, ఈ స్టడీ చివరికి చెప్పిన ఒకే ఒక సత్యం ఏంటో తెలుసా? డబ్బు కాదు, పేరు కాదు, హోదా కాదు. మనిషిని నిజంగా సంతోషపెట్టేది అతనికి ఉన్న సంబంధాలు. స్టడీ డైరెక్టర్ డాక్టర్ రాబర్ట్ స్పష్టంగా చెప్పారు. గుడ్ రిలేషన్‌షిప్స్ కీప్ హస్ హ్యాపియర్ అండ్ హీల్ దేర్ ఫెయిల్యూర్. మంచి సంబంధాలు ఉన్నవాళ్ళు ఎక్కువ కాలం జీవించారు. వృద్ధాప్యంలో కూడా మెంటల్లీ షార్ప్‌గా ఉన్నారు. ఒంటరితనం మనిషిని లోలోపలి చంపేస్తుంది. ఒంటరితనం ఎంత ప్రమాదకరమో తెలుసా? ఒంటరిగా ఉండటం, ఒంటరితనం అనుభవించటం 2 ఒకటి కాదు. చుట్టూ మనుషులు ఉన్నా, మనసులో మాట్లాడుకునే వాళ్ళు లేకపోతే అదే లోన్‌లీనెస్. ఈ లోన్‌లీనెస్ బీపీ పెంచుతుంది. యాంగ్జైటీ పెంచుతుంది. డిప్రెషన్‌కి దారి తీస్తుంది. మెదడును వేగంగా వృద్ధాప్యంలోకి తీసుకువెళ్తుంది. అందుకే ఈ స్టడీ చెబుతోంది లోన్‌లీనెస్ కిల్స్, రిలేషన్‌షిప్స్ హీల్ అని. మంచి సంబంధాలు. మనలో చాలా మంది అనుకుంటాం, నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు అని. నాకు సోషల్ మీడియాలో ఇన్ని వందల మంది, ఇన్ని వేల మంది ఫ్రెండ్స్ ఉన్నారు అని. కానీ హార్వర్డ్ స్టడీ చెప్పింది వేరే విషయం. ఎంతమంది తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారన్నది కాదు, కష్టంలో ఉన్నప్పుడు ఎవరు మన పక్కన నిలబడతారు అది ముఖ్యం. ఒక మనిషి భార్యతో అయినా, భర్తతో అయినా, పిల్లలతో అయినా, ఒక మంచి స్నేహితుడితో అయినా మనసు విప్పి ఓపెన్‌గా మాట్లాడగలిగితే అతనిలో స్ట్రెస్ తక్కువగా ఉంటుంది. వృద్ధాప్యంలో కూడా మెంటల్లీ స్ట్రాంగ్‌గా ఉంటారు. భావోద్వేగ స్థిరత్వం. సమస్యలు రాకుండా ఎవరు ఉండరు. డబ్బు ఉన్న వాళ్ళకి కూడా, పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా, ఆరోగ్యవంతులకు కూడా సమస్యలు వస్తాయి. అసలు తేడా ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు మన మనసు ఎంత త్వరగా కామ్ అవుతోంది. కొంతమంది చిన్న మాటలకి కుంగిపోతూ ఉంటారు. కొంతమంది బాధపడ్డాక మళ్ళీ తొందరగా కోలుకుంటారు. హార్వర్డ్ స్టడీ ప్రకారం ఎమోషనల్ స్టాబిలిటీ ఉన్నవాళ్ళు ఎక్కువ సంతోషంగా జీవిస్తారు. నెక్స్ట్ ఆరోగ్యకరమైన అలవాట్లు. ఇవి
చాలా ప్రాక్టికల్ పాయింట్. సరైన నిద్ర లేకపోతే మనసు చిరాకు, శరీరం కదలకపోతే మనసు బరువు, సరైన ఆహారం లేకపోతే ఆలోచనలు కూడా నెగటివ్. అందుకే స్టడీ చెబుతుంది, శరీరం మనసు వేరు కాదు. శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటే మనసు కూడా ఆటోమేటికల్లీ బ్యాలెన్స్ అవుతుంది. రోజు చిటనడక, సరైన నిద్ర, సాధారణ ఆహారం, ఇది ఎమోషనల్ పీస్ కి ఫౌండేషన్. సమాజంతో అనుబంధం. మనిషి ఒంటరిగా బతకటానికి పుట్టలేదు. ఒకవేళ ఎవరైనా నాకు ఎవరు అవసరం లేదు అని అంటున్నారు అంటే అది లోపల ఉన్న బాధకు సంకేతం. ఇతరులకు సహాయం చేయటం, ఒక మాటతో, ఒక పనితో, ఒక వెనికిడితో మనకు జీవితం విలువైనదే అన్న భావన ఇస్తుంది. సమాజంతో అనుబంధం ఉన్న వాళ్ళు డిప్రెషన్ లోకి తక్కువగా వెళ్తూ ఉంటారు. నెక్స్ట్, ఉద్దేశపూర్వక పని. రిటైర్మెంట్ తర్వాత చాలా మంది ఇలా అంటారు, ఇప్పుడు మాకు పని ఏమీ లేదు అని. కానీ పని అంటే డబ్బు రావాల్సిందే అన్నమాట కాదు. పిల్లలకు ఏదైనా నేర్పించటం, కాసేపు తోట పని చేయటం, ఆధ్యాత్మిక సేవ చేయటం, ఏదైనా చిన్న వ్యాపారం చేయటం, లేదా ఇతరులకు సహాయం చేయటం, ఏదైనా సరే. రోజు లేచేటప్పుడు ఒక కారణం ఉండాలి. అదే మనిషిని జీవితంలో ఉత్సాహంతో, ఆనందంతో ఉంచుతుంది. బాల్య అనుభవాలు. చిన్నప్పుడు మనకి లభించిన ప్రేమ, భద్రత, ఆదరణ మన జీవితానికి ఫౌండేషన్. చిన్నప్పటి గాయాలు పెద్దయ్యాక బంధాల్లో భయం ఫీలింగ్, ఓవర్ డిపెండెన్సీగా మారుతాయి. చిన్నప్పుడు ప్రేమ పొందిన వారు పెద్దయ్యాక బలమైన బంధాలు కలిగి ఉంటారు. అంటే మన పిల్లలకి ఇస్తున్న ప్రేమ వారి భవిష్యత్తు ఎమోషనల్ హెల్త్. నెక్స్ట్, సోషల్ ఫిట్నెస్. మన శరీరానికి ఎక్సర్సైజ్ చేస్తాం కదా, అలాగే సంబంధాలకు కూడా కేర్ కావాలి. మాట్లాడటం, వినటం, క్షమించటం, టైం స్పెండ్ చేయటం, ఇవి రిలేషన్షిప్ ఎక్సర్సైజెస్. బంధాలను ఇగ్నోర్ చేస్తే అవి మెల్లగా బలహీనపడతాయి. అందుకే స్టడీ చెబుతోంది, రిలేషన్షిప్స్ డోంట్ మెయింటైన్ దెమ్సెల్వ్స్, దే హ్యావ్ టు మెయింటైన్ దెమ్. ఈ 7 సూత్రాలు మనం ప్రాక్టీస్ చేయగలిగే జీవిత సత్యాలు. మీరు డబ్బు సంపాదిస్తున్నారా లేదా, పేరు వస్తుందా లేదా అన్నదానికంటే మీ బంధాలు ఎలా ఉన్నాయి అన్నదే మీ ఆనందాన్ని నిర్ణయిస్తుంది. నిజమైన ఆనందం మన కుటుంబంతో, స్నేహితులతో మనసు విప్పి మాట్లాడగలిగే వాళ్ళతో పంచుకునే క్షణాల్లో ఉంది. మీకోసం ఒక చిన్న ఆలోచన. ఈ వీడియో ముగించే ముందు మీకు 3 ప్రశ్నలు. 1, నేను నా జీవితంలో కనెక్ట్ అయిన వ్యక్తులు ఎంతమంది? 2, నేను చివరిసారి ఎవరికైనా నా మనసు విప్పి ఎప్పుడు మాట్లాడాను? 3, నా బంధాల కోసం నేను ఎంత సమయం పెడుతున్నాను? ఈ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పుకుంటే మీ జీవితం మారడం మొదలవుతుంది. మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవటం ఎంత ముఖ్యమో మీ బంధాలను కాపాడుకోవటం కూడా అంత ముఖ్యం. సంతోషం ఎక్కడో లేదు, అది మన చుట్టూనే ఉంది, మన బంధాల్లోనే ఉంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో చెప్పండి ఈ వీడియో నాకు ఏ విషయం గురించి గుర్తు చేసింది. ఇలాంటి ఎమోషనల్ వెల్నెస్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. స్టే కనెక్టెడ్.